పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే సామెతలు 10వ అధ్యాయం 6వ వచన భాగములో ఒక మాట మనకు కనిపిస్తూ ఉన్నది. నీతిమంతుని యొక్క తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అను మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నది. ఆయనకి ఇష్టమైన జీవితం బైబిల్ చెబుతూ ఉంది. ఎప్పుడు మనము నీతిగా జీవించగలుగుతాము, నీతిగా జీవించేటువంటి వారి మీద దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అని వాక్యం మనకు చెబుతూ ఉంది. అంటే దేవుడు మనను కోరుకునేది ఏమిటి అంటే, భూమి మీద మన బ్రతికినంత కాలము మనము నీతిగా బ్రతకాలి అనేదే దేవుడు మనలను కోరుకోదగినది. ఎప్పుడైతే మనము నీతిగా జీవించగలుగుతామో దేవుడు మనకు చేసిన ప్రతి మేలుకు కూడా అదే కృతజ్ఞత కలిగిన ఒక మంచి జీవితము అని చెప్పడంలో సందేహం అనేది లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలామంది భక్తులు ఏం చేశారు అంటే, దేవుని యొక్క నీతిలో వారు జీవించగలిగారు. దేవుని యొక్క నీతిలో జీవించుటను బట్టి వారందరినీ కూడా దేవుడు దీవించుచూ రాగలిగాడు. ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో నీతి లేకుండానే, దేవా మమ్మను ఆశీర్వదించు, మమ్మను దీవించు, మేము బహుగా మీ యందు ఫలించటానికి సహాయం చేయని ఒక్కొక్కసారి మనం దేవునికి ఇష్టమైనటువంటి ఆ నీతి కలిగిన జీవితాన్ని జీవించకుండా ఆశీర్వాదాలు మాత్రము దేవుని మనం అడుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మనము నీతిలో లేకుండా ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర ఎన్ని అడిగినా వాటిని ఏవి కూడా మనం పొందుకోలేము. నీతిలో మనం ఉండి దేవుణ్ణి మనము ఏది అడిగినా దానంతటిని కూడా దేవుడు మనకేం చేసేవాడు? అనుగ్రహించేటువంటి వాడు. అందుకే ఇక్కడ ఏమంటాడు అంటే, నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును అని మనకు వ్రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడు కానీ పక్షపాతి కాదు. ఆయన ఎప్పుడు కూడా అందరికీ న్యాయవంతుడైన వాడు. దేవుని ఆశీర్వాదాలు ఒక వ్యక్తి లేక కుటుంబం పొందుకోవాలి అంటే మనము నీతిలో జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు ఒక వ్యక్తి పొందాలి అంటే ఈ భూమి మీద ఆ వ్యక్తి ఎటువంటి జీవితం జీవించగలిగితే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతాడు అనేది వాక్యానుసారంగా మనము చూడగలిగినట్లయితే, ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉండగలుగుతారో ఆ నమ్మకమైన వారి మీద దేవుని యొక్క దీవెనలు అనేవి మెండుగా ఉండగలుగుతాయి. అది సామెతలు 28వ అధ్యాయం 20లో చూస్తే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని వాక్యం మనకు చెబుతూ ఉంది. అంటే దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో దేవునికి మనం ఎలా ఉండాలి అంటే, నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మనం నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉండడం జరగగలుగుతుందో అలాంటి బిడ్డలను దేవుడు తప్పనిసరిగా దీవించగలుగుతాడు. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు నమ్మకంగా లేరు అని కీర్తనాకారుడే ఎప్పుడో ఆయన రచించినది ఆత్మ ద్వారా కీర్తన 12వ అధ్యాయం 1వ వచన భాగములో చూస్తే, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. ప్రభువా నన్ను రక్షించుము, యెహోవా నన్ను రక్షించుము అనే మాట ఈ కీర్తన 12:1లో మనకు కనపరచబడుచు ఉంటున్నది. ఇది కీర్తనాకారుని ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు అయితే రాయించగలిగాడో అప్పటి నుండి ఇప్పటి వరకు మనము చూడగలిగితే, భూమి మీద భక్తి కలిగిన వారు లేకపోయిరి, విశ్వాసులనేటువంటి వారు నరులలో ఉండకుండా అందరూ కూడా గతించిపోయిరి. వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే భక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ కనబడలేదు. పోని విశ్వాసులు, నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారా? అసలుకు వారు కనిపించలేదు. అంటే దీన్ని బట్టి చూడగలిగితే, ఎవరైతే భూమి మీద కనబడకుండా ఉంటున్నారో అలాంటి వారి మధ్యన మనము విశ్వాసులుగా ఉండాలి. మనము అలాంటి వారి మధ్యన
భక్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలాంటి వారుగా మనము జీవించడం అనేది జరగగలుగుతుందో తప్పనిసరిగా మన యొక్క జీవితం, మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనను ఆశీర్వదించగలుగుతాడు. ఎంతోమంది మన చుట్టూ భక్తి లేనివారు ఉన్నారు, నమ్మకం లేనివారు ఉన్నారు. అలాంటి వారి మధ్యన మనము నమ్మకంగా ఉండినట్లయితే తప్పనిసరిగా దేవుని యొక్క దీవెనలు అధికంగా ఉంటాయని బైబిల్ చెబుతూ ఉంది. అబ్రహాము ఆశీర్వదించబడటానికి అసలుకు కారణం ఏమిటి అంటే, అబ్రహాము యొక్క జీవితంలో చూడగలిగితే అతడు అన్యుల మధ్య జీవించినవాడు. అబ్రహాము విగ్రహారాధికుల దగ్గర జీవించినవాడు. అది నెహెమ్యా 9వ అధ్యాయం 7-8లో చూచినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని పొందటానికి భక్తి లేనటువంటి వారి మధ్య, విగ్రహారాధికుల వారి మధ్య తాను దేవునికి నమ్మకంగా ఉండగలిగాడు. కాబట్టే అబ్రహామును దేవుడు ఏం చేశాడు అంటే ఆశీర్వదించెను అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అబ్రహామును దేవుడు పిలిచేటప్పుడు మనం చూడగలిగితే దేవుణ్ణి నమ్ముకున్నవారు తన చుట్టూ ఎవరు లేరు. అబ్రహామును దేవుడు పిలిచేటప్పుడు భక్తి కలిగిన వారు తన చుట్టూ ఎవరూ లేరు. దేవుని యొక్క పిలుపును అబ్రహాము అందుకున్న తర్వాత తన సుదీర్ఘమైన ప్రయాణములో కానీ, తను ఎక్కడైనా ఉండి బస చేసినా కానీ, లేకపోతే తాను నిఖరంగా స్థిరంగా నివాసము చేసిన స్థలములో కానీ తన చుట్టూ ఉన్న ప్రజలలో భక్తిని చూడలేకపోయాడు. ఎక్కడ చూచినా విగ్రహారాధికులే ఉండగలిగారు. అలాంటి వారి మధ్యన అబ్రహాము దేవునికి నమ్మకంగా ఉండగలిగాడు. కాబట్టే నమ్మకంగా ఉన్న వారికి దేవుడు ఏమనుగ్రహించగలిగాడు? దీవెనలు అనుగ్రహించగలిగాడు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో చేసిన కార్యాలు దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో కూడా ఆయన చేయనై ఉంటున్నాడు అన్న విషయం మనం మరిచిపోకూడదు. నీ చుట్టూ ఎవరున్నారు? భక్తి లేనివారు ఉన్నారు. నీ చుట్టూ ఎవరున్నారు? విగ్రహారాధికులు ఉంటున్నారు. నీ చుట్టూ ఎవరుంటున్నారు? దేవుని నమ్మని వారు ఉంటున్నారు. అలాంటి వారి మధ్యన నీవు పౌరుషంగా, నువ్వు రోషంగా దేవుని నమ్ముకుని జీవిస్తున్నావు. కాబట్టే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా నీ యొక్క వ్యక్తిగత జీవితములో దేవుడు 100కి 100 పాళ్ళు ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. జీవితములో ఏది నీకు సంతోషాన్ని కలిగించి అది నేను విడిచిపెట్టి నీకు దూరమైపోయాదో, దాన్ని బట్టి దుఃఖపడుచున్న సందర్భాలలో, బాధపడుచున్న సందర్భాలలో దానికంటే ఎక్కువ రెట్లు నీకు సంతోషాన్ని కలిగించే ఒక అద్భుతమైన, ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదము, దీవెన దేవుడి నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే నువ్వు కనిపెట్టు, నువ్వు నిరీక్షించు, నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండి నువ్వు ఎదురు చూడు. తప్పనిసరిగా నీ జీవితంలో దాన్ని పొందుకోవడం అనేది జరగగలుగుతుంది. ఇది మొదటిది. రెండవదిగా మనము చూడగలిగితే ఎటువంటి వ్యక్తులు దేవుని దగ్గర దీవెనలు పొందుకోగలుగుతారంటే, సామెతలు 22వ అధ్యాయం 9వ వచన భాగములో చూస్తే, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందును అని వ్రాయబడి ఉన్నది. ఈ సామెతలు 22:9లో చూచినప్పుడు రెండవది ఏమిటంటే దయాదృష్టి కలిగిన వారుగా మనం ఉండాలి. మొదటేమో నమ్మకంగా మనం ఉండాలి. రెండవది ఏమంటాడు? దయాదృష్టి కలిగిన వాడు. ఎవడైతే దయాదృష్టిని కలిగి ఉంటాడో వాని యొక్క జీవితంలో ఏముండగలుగుతాయి? దీవెనలు ఉండగలుగుతాయని బైబిల్ చెబుతూ ఉంది. మనం ఎల్లప్పుడూ కూడా ఇతరుల విషయములో దయ కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఇతరుల విషయంలో దయ మనకు ఉంటుందో, మన కలిగి ఉన్న దానిలో కొంత వారికి ఇవ్వటానికి మన మనస్సు ప్రేరేపించబడగలుగుతుంది. లేకపోతే కొంతమందికి మనం పరిచర్య చేయటానికి మనం ఎంతగానో ఇష్టపడగలుగుతాం. కొంతమంది వ్యక్తుల యొక్క జీవితానికి మనం ఆదుకోవడం అనేది జరుగుతూ ఉండగలుగుతుంది. దయ అనేటువంటిది మనిషికి ఎప్పుడైతే ఉండగలుగుతుందో, ఇతరుల విషయంలో చేతి సహాయము చేయడమైనా కానీ, లేకపోతే కొన్ని విషయాల్లో వారికి ఏదైనా కానీ మన యొక్క జీవితంలో వారికి సహకరించడమైనా కానీ, పరిచర్య చేయడమైనా కానీ, ఏదైనా కానీ ఆ దయగలిగిన మనస్సు కలిగిన వారు చేస్తూ ఉండగలుగుతారు. యోబు 2 ఆశీర్వాదాన్ని పొందటానికి కారణం ఏమిటి అంటే, యోబు 29వ అధ్యాయం 12లో ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. ఇతరుల విషయములో ఎవరైతే తండ్రి లేకుండా సహాయాన్ని కోరుతారో, ఎవరైతే గాన దీనులై పేదవారై లేమిలో ఉండి మొరపెట్టడం జరుగుతుందో,
ఇక వారి జీవితంలో ఏమీ లేకుండా నశించిపోయే క్లిష్ట పరిస్థితులు వారికి ఎదురైనా అలాంటి వారికి మనం న్యాయం అనేది చేయగలిగినట్లయితే అంటాడు కదా యోబు ఇక్కడ చక్కని మాట ఏమంటాడు అంటే, ఇక్కడ నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను. యోబు దయా దృష్టి కలిగిన వాడు. తాను చూస్తున్నప్పుడు వారు అడగకపోయినా తానే చేశాడు. కొంతమంది తనను ఆశ్రయించి అడిగినప్పుడు వారికి చేయగలిగాడు. అందుకే యోబు జీవితంలో ఎంత ఆశీర్వాదమో రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. కాబట్టి ఇది రెండవదిగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. మూడవదిగా చూచినట్లయితే దేవుని యొక్క దీవెనలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2లో చూడగలిగితే, ఆయన యొక్క మాటలు ఎవరైతే వింటారో వారికి దీవెనలు ఉండగలుగుతాయని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. మొదటేమో నమ్మకమైన వారికి దీవెనలు, రెండవదేమో దయాదృష్టి కలిగిన వారికి దీవెనలు, మూడవదేమో దేవుని యొక్క మాటలు ఎవరైతే వినగలుగుతారో వారికి దేవుని యొక్క దీవెనలు ఉండగలుగుతాయి. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని ఆ ప్రకారంగా జీవించలేకపోతారో అలాంటి వారికి చివరిలో మిగిలేది ఏమిటి అంటే వేదన ఒక్కటే మిగులుతుంది. అదే సామెతలు 5వ అధ్యాయం 13-14లో చూస్తే, ఆయన మాట ఎవడైతే వినకపోతాడో వానికి చివరి గడియలో వచ్చేది ఏమిటంటే వేదన మాత్రమే వానికి మిగిలి ఉంటుంది అని అక్కడ మనకు సామెతలు 5వ అధ్యాయం 13-14లో కూడా మనకు చెప్పబడుచు ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు మనకిచ్చిన సేవకులు మన మేలు కోరి పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా పలికించే మాట ఏదైనా ఉండని, ఎప్పుడైతే ఆ మాట విని ఆ ప్రకారంగా మనము జీవించగలిగితే నువ్వు తప్పనిసరిగా దీవించబడిన దానివి, దీవించబడిన వాడు. దైవ సేవకుడు సంఘములో చెప్పినటువంటి మాటను కేవలం వినుట మాత్రమే ఉండి ఆ ప్రకారంగా జీవించలేకపోతే గాన చివరికి మిగిలేది ఏదై ఉంటుంది? వేదన ఒక్కటే మిగిలిపోతుంది. ఒకరోజు నువ్వు అనుకుంటావు, నా సేవకుని ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు వినగలిగితేనే కానీ ఆ ప్రకారంగా నడవలేకపోతేనే కాబట్టే ఈరోజు నా జీవితానికి ఈ వేదన వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ దుఃఖం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, నేను లోబడలేకపోయామని ఒకరోజు నీవే అంగలార్చే పరిస్థితులు నీకు రాగలుగుతాయి. అటువంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండునట్లు దేవుడు తన మందిరములో కూర్చోబెట్టి దేవుడు తన మాటలు మనకి వినిపించేటప్పుడు ఆ ప్రకారంగా నన్ను బ్రతకనీ తండ్రి, ఆ ప్రకారంగా నా కుటుంబం బ్రతకనీ ప్రభు అని మన ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని మనం కోరుకున్నట్లయితే తప్పనిసరిగా ఏ దేవుడు తన మాటలు మనకి వినిపించాడో ఆ దేవుడు నా బిడ్డ ప్రార్థిస్తున్నది, నేను వినిపించిన మాటలను బట్టి నేను జీవించాలని కోరుకుంటున్నదని దేవుడే మన పక్షాన ఉండి మనల్ని ఆ విధంగా నడిపించగలుగుతాడు. ఆ విధంగా నడిచినప్పుడు అలాంటి వారికి దీవెనలు తక్కువగా ఉండవు. అందుకే కీర్తన 81:11-13 చూస్తే, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి అని వ్రాయబడి ఉంటున్నది. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, నా మార్గాన్ని అనుసరించిన ఎడల ఎంత మేలు అని చెప్పని ఆ కీర్తన 81లో మనకు చెప్పబడుచున్నది. 11-13 ఇంటికి వెళ్ళి మీరు చదువుకోనండి. ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి, ఎంత బాధపడుచున్నాడు దేవుడు. తన ప్రజలైన ఇశ్రాయేలులకు దేవుడు ఎన్నో మాటలు చెప్పగలిగాడు. వారు వినగలిగారు కానీ లోబడలేదు, ఆ విధంగా జీవించను లేదు. అందుకే వారి జీవితంలో దేవుని మీరు పొందుకోలేకపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యో నా ప్రజలారా నా మాట వినని, మీరు ఒకవేళ వినగలిగితే నా మార్గమును అనుసరించిన ఎడల అది ఎంతో మీకు మేలు అని చెబుచూ ఉంటున్నాడు. దేవుని బిడలైన మన జీవితంలో కూడా ఎప్పుడు కానీ దేవుడు మన మీద, నా బిడలు ఇన్ని మాటలని వినిపించాను, అయితే వారు విన్నట్టుగా ఉండిపోయారు, ఆ ప్రకారంగా జీవించలేకపోయారే అని మన విషయంలో దేవుడు బాధపడేంత పరిస్థితి ఎక్కడ కూడా మన ద్వారా జరగకూడదు. దేవుడు మనం కోరుకునేది, నా ప్రజలారా ఒకవేళ మీరు నా మాట విని నా మార్గాలు మీరు అనుసరించినట్లయితే అది మీకెంతో మేలు, అది మీకు కీడు కాదు అని బైబిల్ చెబుతుంది. ఈ రోజుల మనుషులు చూడండి, మనుషుల మాటలు వింటారు, వాటిని బట్టి నడవగలుగుతారు. అయితే మనుషులు దేవుని మాట వినరు, ఆ ప్రకారంగా నడవలేరు. మనుషుల మాటలు విన్నప్పుడు ఆ మాట ప్రకారం జీవించేటప్పుడు దాంట్లో ప్రమాదం ఉంటుంది, దాంట్లో కష్టం ఉంటుంది, దాంట్లో నష్టం ఉంటుంది, దాంట్లో ఇబ్బందులు ఉండగలుగుతాయి. అలాంటి వాటిని అనుసరించగలుగుతారే కానీ క్షేమాన్ని కలిగించేటువంటి దేవుని మాటలు విని ఆ ప్రకారంగా నడిచి దేవుని యొక్క మేలు పొందుకునే వారు ఈ రోజుల్లో అనేక మందిలో కనబడలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క బిడలుగా మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుడు మాట్లాడేటప్పుడు మనము చేయవలసిన పని ఏమిటి అంటే, దేవా
నీ దాసురాలను ఆలకిస్తున్నాను, నీ దాసుడను నేను ఆలకిస్తుంటున్నాను, ఆజ్ఞ ఇమ్ము అని బాలుడైనటువంటి సమూయేలు చెప్పినట్లుగా మనము చెప్పాలి. సమూయేలు ఆ రోజున ఏలీ దగ్గర ఉంటున్నాడు. దేవుడు మాట్లాడాడు. వెంటనే సమూయేలు దేవుడు అతని పేరు పెట్టి పిలిచినప్పుడు వెంటనే సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వచ్చి, నీవు నన్ను పిలిచావా? నేను పిలవలేదు, నువ్వు పరుండుకో. రెండవసారి దేవుడు మళ్ళీ సమూయేలు పిలిచాడు. మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను పిలిచావా? నేను పిలవలేదు, నువ్వు పరుండుకో. మళ్ళీ మూడోసారి సమూయేలును దేవుడు పిలిచాడు. మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నన్ను పిలిచావా? నేను పిలవలేదు. అయితే ఈసారి అదే స్వరం నీ వినగలిగితే నీ దాసుడను నేను ఆలకిస్తున్నాను, ఆజ్ఞ ఇమ్ము, ఈ మాట నువ్వు చెప్పు అన్నాడంతే. మళ్ళీ అదే స్వరం నాలుగవసారి వచ్చినప్పుడు సమూయేలు అంటున్నాడు, నీ దాసుడను ఆలకిస్తున్నాను, ఆజ్ఞ ఇమ్ము. తన బాల్యకాలమందే దేవుని యొక్క స్వరమును విన్నటువంటి సమూయేలు ప్రవక్త చెప్పిన మాట ప్రకారం, నీ దాసుడు నేను ఆలకిస్తున్నాను, ఆజ్ఞ ఇమ్ము, నేను ఆలకిస్తా, నువ్వు ఆజ్ఞ ఇయ్యి, నువ్వేం చెబుతావో చెప్పు, ఏ ఆజ్ఞ ఇస్తావో చెప్పు, ఆజ్ఞను బట్టి నేను నడుస్తాను. ఒక చిన్న వయసులో ఉన్న సమూయేలు ఏలీ ప్రవక్త చెప్పినటువంటి మాటను బట్టి తాను దేవుని దగ్గర అదే విధంగా చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలైన మన జీవితంలో కూడా దేవుని యొక్క మందిరానికి రావటానికి ముందుగానే ఇంటిలో మోకాళ్ళు వేసి, దేవా నీ మందిరానికి వెళ్తున్నాను, నీవు నాతో ఏం మాట్లాడుతావో తండ్రి నేను ఆలకిస్తాను, నువ్వు నాకు ఆజ్ఞాపించు అని నీవు దేవుని దగ్గర నువ్వు మొరపెట్టిన వ్యక్తివైతే, దేవుడు దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు ఆలకించే వ్యక్తిగా ఉండాలి. ఆయన నీకు ఏది ఆజ్ఞ ఇస్తాడో ఆ ఆజ్ఞను బట్టి నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నీకు నీ కుటుంబానికి ఏముంటుంది? దీవెనలు ఉండగలుగుతాయి. మొట్టమొదట నమ్మకంగా ఉన్నవారికి దీవెన, దయాదృష్టి కలిగిన వారికి, దేవుని మాట వినువారికి దీవెనలు బైబిల్ చెబుతూ ఉంది. తర్వాత 4వ దీవెన మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఇచ్చువారికి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు ఇవ్వగలుగుతాడు. అది మలాకి 3:10లో చూస్తే 10వ భాగము మందిరములోనికి తీసుకుని అని వ్రాయబడి ఉంది. మలాకి 3:10లో బైబిల్ చెబుచూ ఉన్నది ఏమని అనగా, 10వ భాగాన్ని దేవుని మందిరములోనికి మనము తీసుకొని ఎప్పుడైతే దేవుని యొక్క సేవ లేక సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తంగా మనం ఇవ్వడము జరగగలుగుతుందో దేవుడు వారికి పట్టజాలనంతటి ఆశీర్వాదము ఇస్తారు. విస్తారంగా దేవుడు దేవుళ్ళు ఇవ్వగలుగుతారు. ఇచ్చే మనస్సు మనకు ఉండాలి. నువ్వు ఏ తల్లివైనా ఏ తండ్రివైనా నీ గర్భాన పుట్టిన పిల్లలంతా కూడా ఈ స్థలములో ఆత్మీయతలో ఎదిగారు. ఈ స్థలములోనే జ్ఞానం, విద్య, ఉద్యోగం, రాబడి అన్నీ పొందుకున్నారు. అయితే దేవునికి ఇవ్వవలసినది ఆయన సేవార్థమైన ఇవ్వగలిగితే ఆశీర్వాదం. మళ్ళీ సనగద్దు, గొనగవద్దు, బలవంతంగా చేయడము దేవునికి అస్సలకు ఇష్టమే లేదు. కాబట్టి అలాంటి బిడ్డలను దేవుడు ఏం చేసేవాడు అంటే దీవించువాడు. బైబిల్ చెబుతూ ఉత్సాహంగా ఇచ్చువారిని ఆయన ఏం చేస్తాడమ్మా? ప్రేమిస్తాడు. ఉత్సాహంగా చాలామంది ఇస్తారు. నేను దేవునికి ఇస్తున్నానయ్యా, దేవునికి వాడబడుతుందయ్యా, దేవుడిచ్చిన దాంట్లో నేను దేవునికి ఇచ్చింది దేవునికి ఏం చేస్తున్నది? వాడబడుతుంది. సంతోషముతో వారి జీవితం చూడండి ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో, ఎంత దీవెనకరంగా ఉంటుందో తెలుసా? ప్రస్తుతం కొంచెం కష్టంగా ఇబ్బందిగానే ఉండవచ్చు, కానీ ఆ తర్వాత జీవిత భవిష్యత్తులో తల్లి తండ్రి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో వారి పిల్లల దేవుడు తీసుకొని వస్తాడు. బైబిల్ అదే చెబుతుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయనకిచ్చి మనం ఆయన పరిశోధించినట్లయితే పట్టజాలనంతటి ఆశీర్వాదము దేవుడు తప్పనిసరిగా దేవుడు ఇవ్వగలుగుతాడు. యోహాను సువార్త మన 14:14లో చూస్తే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అంటాడు. నా నామములో మీరు ఏమైనా నన్ను అడగండి, నేను తప్పనిసరిగా నేను చేస్తానంటున్నాడు. అదే మన యోహాను 16:24 చూస్తే, మీరేమి నా పేరిట అడగలేదు కూడా అంటున్నాడు. నా పేరిట మీరు నన్నేమి
అడగలేదు. దేవుడు అంటున్నాడు, మీరు అడగలేదు కాబట్టి నేను ఇవ్వలేదు. నా పేరిట మీరు ఏమైనా అడగండి, నేనేం చేస్తాను? ఇస్తాను. అడగలేదు కాబట్టి నేను ఇవ్వలేదు. నువ్వు తల్లివిగా, నువ్వు తండ్రివిగా, నువ్వు మోకాళ్ళు వేసి, దేవా నా పిల్లలకి ఇది కావాలి, నా భర్తకి ఇది కావాలి, నా భార్యకి ఇది కావాలి, నా కుమార్తెకి ఇది కావాలి, నువ్వు అడుగు. నువ్వు అడగలేదు కాబట్టి నేను చేయలేదు అంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు అడుగు, నేను నీకు చేస్తాను అంటాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఒక కుమార్తె ఒక తండ్రిని అడిగింది. ఏ కుమార్తె ఏ తండ్రిని అడిగింది అని మనం చూస్తే చూడండి, న్యాయాధిపతులు 1వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ బైబిల్ ఒక మాట మనకు చెబుతుంది. న్యాయాధిపతులు 1వ అధ్యాయము మనకు 15వ వచనంలో చూస్తే, అందుకామె దీవెన దయచేయుము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. కాలేబు యొక్క కుమార్తె ఇక్కడ మనకు కనిపించేటువంటి అక్సాను, ఈమె కాలేబు కుమార్తె. అప్పటికే తండ్రి అయిన కాలేబు తన కుమార్తెను అక్సాకి ఇచ్చేశాడు. ఇంకా ఈమె తండ్రిని ఆశించేది, తండ్రిని అడిగేది ఉంది అక్కడ. నేరుగా ఈమె తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, ఓ తండ్రి అయినటువంటి కాలేబు, నన్ను దీవించవయ్యా, దక్షిణ భూమి నువ్వు నాకు ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేశావు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆమె చెబుతున్నది, నీటి మడుగులు కూడా నాకు దయచేయమనేను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులు పల్లపు మడుగులను కూడా ఇచ్చాను. ఒక కుమార్తె ఒక తండ్రిని అడగగలిగితే, అంతకుముందే తండ్రి ఇచ్చేశాడు, ఇంకా తండ్రి దగ్గర ఎదురు చూసేది ఉంది ఈమె. తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత ఇచ్చిన దానితో పాటు అడిగిన దాన్ని కూడా ఇచ్చేసగలిగాడు. నీ దేవుడు నీ తండ్రి, నువ్వు ఆయన కుమార్తెవు, నువ్వు ఆయన కుమారుడు. నువ్వు అడగలేదు కాబట్టి నేనేమీ నీకు చేయలేదు అంటున్నాడు. నా నామంలో నువ్వు అడుగు, నువ్వేమి అడిగినా నేను చేస్తాను. అంటే అయోగ్యంగా ఉండి మళ్ళీ అడగకూడదు, యోగ్యంగా ఉండి మనం అడగాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి మనం అడగాలి. దేవునికి కష్టమైన జీవితం జీవిస్తూ మనం అడిగితే దేవుడు ఏది కానీ మనకు దయచేయడు. అందుకే నువ్వు ఏ ఇంటి తల్లివైనా ఏ ఇంటి తండ్రివైనా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి ఒక యోగ్యత కలిగిన జీవితంలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు మోకాళ్ళేసి నీకైనా, నీ భార్యకైనా, నీ భర్తకైనా, నీ పిల్లలకైనా నువ్వు ఏది అడిగినా దేవుడు ఏమంటాడు? నేను ఇస్తాను. కూతురు తండ్రిని అడిగింది, అంతకుముందే తండ్రి ఇచ్చాడు, ఆమె అడిగింది కూడా మళ్ళీ ఇచ్చేశాడు. ఇప్పటికే నువ్వు అడిగి దేవుని దగ్గర ఎంతో సంపాదించావు, తీసుకున్నావు, ఇంకా నా పిల్లలకి ఇది కావాలని నువ్వు అడుగు, నేను ఇస్తాను అంటాడు దేవుడు. ఆయన ఇచ్చి దానితో దేవుడు సరిపెట్టుకునేవాడు కాదు. మనము ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఇంకా దేవుడు ఏం చేయగలుగుతాడంటే, అడిగే కొద్దీ దేవుడు ఇచ్చేవాడు. ఆయన ఇచ్చే కొలది మన భక్తికి మాత్రం మనము న్యాయం చేయాలి. ఆయన ఇచ్చే కొలది ఆయనకి నమ్మకంగా మనం ఉండాలి. ఆయన ఇచ్చే కొలది ఆయనకి ఇంకా దగ్గరికి రావాలి. ఆయన మనకిచ్చే కొలది ఆయనలో మనం ఇంకా చక్కగా ఎదుగుతూ ఉండాలి. చాలామంది వ్యక్తులు ఏం చేస్తారంటే, మొదట భక్తిగా ఉంటారు, దాన్ని చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదంలోకి వెళ్ళిపోయి ఆ భక్తిని పోగొట్టుకుంటారు. అది ఎప్పుడు కూడా జీవితంలో జరగకూడదు. అందుకే మొట్టమొదటిగా మనం చూస్తే గాన నమ్మకమైన వానికి దేవుడు ఏమిస్తాడమ్మా? దయాదృష్టి కలిగిన వారికి దేవుడు ఏమిస్తాడు? దీవెనలు ఇవ్వగలుగుతాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మాట వినగలిగితే దీవెనలు ఇస్తాడు. ఆయన ఇచ్చేవారికి, ధారాళంగా ఇచ్చేవారికి దేవుడు దీవెనలు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఎంతోమంది బిడ్డలు, మన స్థానిక సంఘమైన, మన ఉపసంఘాల్లో ఉన్న బిడ్డలైనా ఎంతోమంది వారి యొక్క రాబడిలో దేవుడు ఇచ్చిన దానిలో భార్య భర్త ఎంతోమంది అడుగు ముందుకు వేసుకుని మంచి సహృదయముతో, ఉత్సాహముతో వారు, అయ్యా ఇది దేవుని సేవకు ఇస్తున్నాం. కొంతమంది ఇచ్చేటోడు బిడ్డలు, మేము ఇచ్చామని ఎవరికి కానీ మీరు చెప్పకండి. దేవునికి తెలియాలి, మీకు మాత్రమే, మాకు మాత్రమే తెలియాలి. ఎందుకు అంటే దాంట్లో ఉండే రహస్యం ఏమిటి అంటే, దేవునికి ఇచ్చింది తెలియకుండా రహస్యంగా ఉంటే దేవుడు రహస్యమైన ఆశీర్వాదాలు ఆ బిడ్డలకు దేవుడు ఇస్తాడు. రహస్యమైన దేవుని దీవెనలు దేవుడు ఆ బిడ్డలకు దీవిస్తాడు. అంటే వారికి తెలియదు, తెలియకుండా వచ్చి పడిపోతుంటుంది దేవుని దీవెనలు. అని నేను అనుకోలేదు, నేను ఎప్పుడు ఊహించలేదు ఇంతగా దీవించాడని. ఇవన్నీ కూడా రహస్యంగా వచ్చేవి.
ఇవన్నీ తెలిసి వచ్చేవి కాదు, తెలియకుండా రహస్యంగా వచ్చేవి. ఎందుకంటే రహస్యంగా ఇచ్చినది ఏదైతే ఉందో దేవుడు దాన్ని బట్టి రహస్యమైన అద్భుతాలు దేవుడు చేసి ఆయన మనల్ని ఎంతగానో సంతోషపరిచేవాడు. కాబట్టి దేవుని దీవెనలు పొందటానికి మూలము ఏదైతే ఉందో అది మనం వినగలిగాము. కాబట్టి మన జీవిత విధానం ఆ దీవెనలకు మన పాత్రలు కావటానికి దేవుని మాట చొప్పున మనం నడుచుకుందాం. దేవుడు దీవిస్తాడు.